కొంతమంది వైసీపీ నాయకులు వ్యతిరేకించుకుంటూ మావిగన్ పేరు చెప్తా ఉన్నారు. ఈ రెండింటిని కంపేర్ చేసి అసలు ఏం చెప్తారు సార్? పిచ్చి ఆసుపత్రిలో ఉన్నవాడు, మెంటల్ కండిషన్ దెబ్బతిన్నవాడు, నేను మామూలు మనిషిగా అవుతాను అనేటువంటి హోప్ వాడికి ఉండదు కదా. అలాంటి మెంటల్ కంపెనీయే వైఎస్ఆర్ పార్టీ. ఇంకా అది మెంటల్ అంటారు. మరి పిచ్చి హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి జగన్కి తేడా ఏముందో మీరు చెప్పండి. మంత్రి పదవి గురించి ఏమైనా ఒపీనియన్ ఉందా మీకు? అంటే ఇప్పటి వరకు చాలా సీనియర్ మీరు. నాకేమీ ఒపీనియన్ లేదు, నేను సీనియర్ అని నేనేమి చాలా మంది మంత్రి పదవి కోరుకుంటారు. చాలా కంఫర్ట్ గా ఉన్నా, నాకు అవసరం లేదు. 2027 ఎండింగ్ లోనో 28లోనో లోకేష్ బాబు గారిని సీఎం చేయాలని చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మీ మషాడా కోసం ఎవరైతే అంటున్నారో వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉందో దేనికైనా కాలమే పరిష్కారం చేస్తుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పెన్షన్లు తీసేసారని చెప్పేసి, అంటే మీ దగ్గర కూడా కొన్ని పెన్షన్లు తీసేశారు అన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఎలిజిబుల్ పర్సన్కి ఎవరికైనా అన్యాయం జరిగింది దాన్ని పెనాల్టీగా భావించి 10 రెట్లు యాడ్ చేసి వాళ్ళకు ఇప్పుడు దాకా నష్టపోయిన దానికి ఆ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీకు ఏమైనా బహిరంగంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 29కి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. భయపెట్టే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ స్టేజ్ మీద ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలో పసలేదు. ఆయన రావటం అనేది జరగని పని. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వస్తున్నారు, చూస్తూ ఉండండి. 29 గురించి అంటున్నారు వాళ్ళు. 2 కాళ్ళ మీద తుండు కప్పుకున్నాడు. ఆడికి తెలుసు నేను లేస్తే చంపేస్తానంటాడు. అసలు లేచేది ఇప్పుడు ఇటు కాళ్ళు జగన్ మాటలు కూడా అలాంటివి పగటి కళ్ళే కంటారాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ ఇష్యూని పట్టుకుంటే ఆ ఇష్యూని గవర్నమెంట్ రిజాల్వ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి భయపడో, జగన్మోహన్ రెడ్డి యొక్క దాటికి తట్టుకోలేకో, అయితే ప్లానింగ్ మిస్ అయ్యో కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ఈరోజు కోర్టులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఉచితాలపైన అని చెప్తున్నారు. నేనేమీ చెప్పను. ఇది పార్టీ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ వసంత్. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఇంటర్వ్యూలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా దెందులూరు టైగర్ అని పిలుచుకుంటారు. ఆయనే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఎవ్రీథింగ్ ఓకే సార్. గడిచిన 2 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పమంటే నియోజకవర్గంలో ఎస్పెషల్లీ దేని గురించి ఎక్కువ చెప్తారు? అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలకి అనుగుణంగా ఇవ్వని 6లు కూడా చేసుకుంటూ వెళుతూ ఉంది. శక్తి వంచన లేకుండా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకులు, మా 3 పార్టీలు కోఆర్డినేషన్లో అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పే దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ మీ వరకు వచ్చే విషయానికి అందరూ కూడా ప్రభాకర్ గారు ఒక మంచి కోరిక అనుకున్నారు. అదే పెదవేగి లిఫ్ట్ ఇరిగేషన్. అది వస్తే కనుక మండలంలో చాలా గ్రామాలకు సాగునీరుకి అసలు కొరత ఉండదు, సస్యశ్యామలంగా ఉంటుందని చెప్తున్నారు. అసలు దానిపైన మీ ప్లాన్ ఏంటి? ముందుగా ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అసలు రానున్న రోజుల్లో? తప్పనిసరిగా ఈ పీరియడ్లోనే ఆ పెదవేకి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషను సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. గతంలో 2019లోనే ఆయన ఇవ్వటానికి ముందుకొచ్చారు. మరలా 5 ఏళ్ళు వాళ్ళు వచ్చారు. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి స్టోన్ వేసి అది ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. మరలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. తప్పనిసరిగా ఆయన హామీ ఇచ్చి ఉన్నారు. ఆయన చేతుల మీదే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాం ఈ 2 ఏళ్లలో. సార్, అంటే ఎస్పెషల్లీ దానికి సంబంధించి ఎన్ని క్యూసెక్కులు నీరు అందుతుంది, ఎంత ఆయకట్టుకు నీరు వస్తుంది, అసలు
ప్రజలు ఏ విధంగా దాన్ని సమృద్ధిగా ఎన్ని వినియోగించుకోగలుగుతారు? క్యూసిక్లు వాటర్ అవసరం అవుతుంది, దానికి ఎంత ఆయకట్టు వస్తుంది అనే దానికా పోలా. ఉమ్, ఓన్లీ ప్రస్తుతం ఆయన అంగీకరించే వరకే పూర్తయింది. ఓకే. ఆయన ఇద్దాము పెదవేకి లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఉమ్, ఆమోదించడం వరకే అయింది తప్ప ఇంకా డీటెయిల్డ్గా డిపిఆర్ వరకు వెళ్ళలేదు. వెళ్ళలేదు, ఇంకా ఆ పరిస్థితి రాలేదు. ఉమ్, దానివల్ల పెదవేగిలో ఉన్నటువంటి అప్లాండ్ విలేజెస్ ఏమైతే డ్రింకింగ్ వాటర్కి, అగ్రికల్చర్ వ్యవసాయానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో ఉమ్. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కవర్ అవుతాయి. సరే, ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే పట్టిసీమకు సంబంధించి మీరు తీసుకొచ్చినప్పుడు పట్టిసీమ గారు, అంటే అంటే లబ్ధి పొందుతున్న గ్రామాలు మీవి కూడా కొన్ని ఉన్నాయి పట్టిసీమకు సంబంధించి. పట్టిసీమ అనేది పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో ఓ పార్టే. ఉమ్, అది పట్టిసీమ అనేది అప్పటికప్పుడు తాత్కాలికంగా కృష్ణా డెల్టాని ఏదైతే విడిపోయిన రాష్ట్రంలో ఉమ్, అనాథగా మిగిలినటువంటి కృష్ణా డెల్టా ఉందో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి తీసుకొచ్చిన ప్రాజెక్టు పట్టిసీమ. ఉమ్, ఓకే. పట్టిసీమకి రైట్ మెయిన్ కెనాల్కి ఏ రకమైన సంబంధం లేదు. ఉమ్, పట్టిసీమ వేరు, రైట్ మెయిన్ కెనాల్ వేరు. పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది టెంపరీగా ఉమ్, 1600 కోట్లు పెట్టి ఆ రోజు కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేయడం కోసం ఉమ్, చంద్రబాబు గారి యొక్క ముందు చూపుతో పెట్టిన ప్రాజెక్టే తప్ప రైట్ మెయిన్ కెనాల్ని పట్టిసీమ నీళ్లతో ఆయన అనుసంధానించి కృష్ణా డెల్టాకి నీళ్లు తీసుకుని వచ్చాడు. ఉమ్. పట్టిసీమ వేరు, రైట్ మెయిన్ కెనాల్ వేరు. సో ఇప్పుడు అంటే రానున్న రోజుల్లో వైసీపీ ఏం చెప్తుందంటే పదే పదే 29కి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడు టీడీపీ నాయకులు ఏం చెప్పినా ఏం చేసినా సరే అవన్నీ కుదిరేగా, ఈవెన్ త్రిబుల్-పీ కానీ ఏది ఉన్నా సరే వీటన్నిటిని పట్టించుకోవద్దు, ఎవరు టెండర్లకు రావద్దు అని చెప్పేసి కొంతమందిని భయపెట్టే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ స్టేజ్ మీద ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. 29కి మేము రాబోతున్నాం చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడే కాదు ఈ రాష్ట్రంలో. నేను రాబోతున్నాను అని చెప్పి ఏదో ఆళ్ళనే పోగేసుకుని మాట్లాడే మాటలే తప్ప దాంట్లో ఏ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటల్లో పసలేదు. ఉమ్, ఆయన రావటం అనేది జరగని పని. మీరు జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాడితే అంత బెటర్. ఉమ్, అది ఒక టైప్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డితో ఉంటారు. ఓకే. గాళ్లే తప్ప విజ్ఞత కలిగిన వాళ్ళు, ప్రజాస్వామికవాదులు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేయరు. సరే, ఇప్పుడు అమరావతి గురించి మనం చూసుకుంటే అమరావతి పాదయాత్ర ఏదైతే ఉందో అది ఎన్ని ఇబ్బందుల మధ్య జరిగిందో, ఈవెన్ మీరు రెండో పాదయాత్రలో అమరావతి నుంచి స్టార్ట్ అయినప్పుడు గుడివాడ వచ్చినప్పుడు ఎలాంటి ఫేస్ చేసామో మనం అందరం చూసాం. నేను కూడా అందులో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. సో అలాంటి అమరావతిని ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు వ్యతిరేకించుకుంటూ మావిగన్ పేరు చెప్తా ఉన్నారు. ఈ రెండింటిని కంపేర్ చేసి అసలు ఏం చెప్తారు సార్? ప్రజలేమో చాలామంది అమరావతి కావాలని కోరుకొని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మావిగన్ అని చెప్తున్నారు. ఇప్పుడు పిచ్చి ఆసుపత్రిలో ఉన్నవాడు, మెంటల్ కండిషన్ దెబ్బతిన్నవాడు, వాడు మెంటల్ తనంగానే మాట్లాడతాడు తప్ప నేను పిచ్చి హాస్పిటల్లో ఉన్నాను, నన్ను ట్రీట్మెంట్ చేస్తున్నారు, నేను మామూలు మనిషిగా అవుతాను అనేటువంటి హోప్ వాడికి ఉండదు కదా. అలాంటి మెంటల్ కంపెనీయే వైఎస్ఆర్ పార్టీ. ఇంకా అది మెంటల్ అంటారు దాన్ని ఏమంటారు? ఒకటే సింపుల్ లాజిక్. మావిగన్ కాదు, మావిగన్ను మాయి జగన్ మెంటల్ కంపెనీ. కానీ వాళ్ళందరూ మీ ఇప్పుడు ఏదైతే మీకు ఒకటే చెప్తున్నాను, అమరావతి శరవేగంతో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడంలో కూటమి ఆ విధంగా ఈరోజు కూడా సీడ్ యాక్సెస్ రోడ్ని, స్టీల్ బ్రిడ్జ్ని ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఓపెన్ చేశారు. ఇంత శరవేగంతో ఆ రాజధాని అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంటే మావిగన్ అంటుంటే మాయి జగన్ ఏమిటి మాట్లాడుతున్నాడు? ఈరోజు మైండ్ పోయి వాడు పిచ్చి హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి జగన్కి తేడా ఏముందో మీరు చెప్పండి. మీరు యాజ్ రిపోర్టర్గా ఆయన ఎర్మాలు ఫాలో అయ్యేవాళ్ళు కానీ ఆయన కానీ ఏం మాట్లాడుతున్నాడు, ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఒక మాట చెప్పండి. మీరు చెప్పండి అసలు. ఆయనకి ఇక్కడి నుంచి మొదలెట్టి ఓకే ఉత్తరాంధ్ర దగ్గర టచ్ ఏజెన్సీ తగిలే వరకు కూడా ఒక్క సీట్ కూడా గెలవాల. అవును, ఎవడన్నా ఒక్కడేమో గెలిచాడు మధ్యలో? లేదు. ఒక్క ఎమ్మెల్యే అన్న చెప్పుకుంటా కొన్నాడా?
ఆ ప్రకాశంలో ఉంటే ఒకళ్ళు ఉన్నారు. ఉమ్, ఎందుకండి మాటలు ఊరికి నేనే వస్తా. ఇప్పుడు 2 కాళ్ళు లేనివాడు నేను లెగిస్తే చంపేస్తానంటాడు. ఉమ్, కానీ 2 కాళ్ళు లేవు అనే విషయం ఎవరికి తెలియదు. ఆ అతనికి 2 కాళ్ళ మీద తుండు కప్పుకున్నాడు. ఆ, ఎవరికి ఆడికి తెలుసు ఆ, నేను లెగిస్తే చంపేస్తానంటాడు. అసలు లేచేటప్పుడు ఇటు కాళ్ళు వేయి. జగన్ మాటలు కూడా ఉమ్, అలాంటివి పగటి కళ్ళే కంటారాడు. ఉమ్, అంతే తప్ప వై నాట్ 175 అన్నాడు. ఉమ్, కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేక పిలిమొగ్గలేసి ఈరోజు అసెంబ్లీకి శాసనసభ్యులు రానికోకుండా ఆయన రాకోకుండా నాకు హోదా ఇస్తే వస్తా చిన్నపిల్లోళ్ళలాగా. ఉమ్, నీకు హోదా ఎవడేవలేదు, ప్రజలు ఇవ్వలేదు. ఉమ్, వీళ్ళు ప్రజలను అడుగు, నాకు హోదా ఎందుకు ఇవ్వలేకపోయారు నాయన, ఉమ్, నేనేమంత ఘోరాలు చేశాను, నేను చేసిన నేరాలకి ఘోరాలకే నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చారా, లేదంటే బై మిస్టేక్ ఏమైనా జరిగిందా అని ఒకసారి వాళ్ళ ప్రజల్ని ఆయన ఆత్మపరిశీలన చేసుకోకుండా నాకు ఇవ్వు హోదా అంటే అది అక్కడ నమ్మితే ఇస్తారా, ఉమ్, కొనుక్కుంటే వస్తుందా? ప్రజలు నీకు ఆ హోదా లేకుండా తిరస్కరించినటువంటి మనిషివి నువ్వు. ఉమ్, నిన్ను తిరస్కరించింది ప్రజలు. నువ్వు ఎవరిని అడుగుతావేంటి? స్పీకర్ గారిని, సభానాయకుడిని అడుగుతావేంటి? హోదా కావాలని చిన్నపిల్లలాగా ఉమ్. మారం ఎత్తావేంటి? ప్రజలను అడిగెళ్ళి నాకు హోదా ఎందుకు ఇవ్వలేకపోయినా నేను. సార్ ఈరోజు వాళ్ళు పదే పదే చెప్తాను, మాకు రాంది కేవలం సీట్లు మాత్రమే, మాకున్న 40% ఓట్ షేరింగ్ అలానే ఉంది. మా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వస్తున్నారు, చూస్తూ ఉండండి 29 గురించి అంటున్నారు వాళ్ళు. మీరు నాకు కొన్ని విషయాలు అర్థం కావటం లేదు సార్. నీకు ఎంత పర్సంటేజ్ ఓట్లు ఉన్నాయి అనేది క్రైటీరియాగా తీసుకుంటారా? ఉమ్, లేదు నువ్వు గెలిచి నువ్వు విన్ అయినటువంటి సీట్లని, నీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సీట్లని పరిగణలోకి తీసుకుంటారా? డెఫినెట్లీ సీట్లే తీసుకుంటారు. మరి సీట్లు తీసుకుంటున్నప్పుడు నా పర్సంటేజ్ ఉద్యోగులు నీకు ఎందుకు? ఉమ్, పర్సంటేజ్ నీకు ఎంతన్నా రావచ్చు, ఓకే. నీకేమొచ్చే ఉపయోగం ఉంది? బూడిదలో పన్నీర్ పోస్తే ఏమవుద్ది? పన్నీర్ కూడా బూడిదే అవుద్ది. అవును. పన్నీర్ అవదు, పన్నీర్ కూడా బూడిదే అవుతుంది. ఇప్పుడు అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రేపు రాష్ట్రపతి ఎన్నికలు వస్తాయి, నీ పర్సంటేజ్ ప్రకారం ఓట్లు ఇస్తారు వాళ్ళకి? లేదు, ఇక్కడ సీట్ల ప్రకారం మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. అంతేనా? కాదంటారా? మాకు 40% ఉంది, 40%. నీకు 40%ని ప్రాతిపదికంగా తీసుకుని శాసనసభలో నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారా అని అడుగుతున్నావు. నీ పర్సంటేజ్ దేనికి పనికి వస్తుంది అంటే నీ యొక్క సింబల్ని కాపాడుకుంటా పనికి వస్తుంది. నీ పార్టీ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ని కాపాడుకుంటానికి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని కౌంట్ చేస్తారు, క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్ సార్. ఇప్పుడు చాలా ప్రధానంగా ఒక చర్చ సార్, నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ ఇష్యూని పట్టుకుంటే ఆ ఇష్యూని గవర్నమెంట్ రిజాల్వ్ చేస్తుంది. ఈవెన్ పొగాకు రైతులు కానీ, ఆక్వా రైతులు కానీ, లేదంటే లాకప్ డెత్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కానీ, వీటన్నిటిపైన ప్రభుత్వం ఆయన వెళ్ళిన తర్వాతనే దృష్టి పెడుతుంది అనేది ఓ చర్చ జరుగుతుంది. నిజంగానే అది బై మిస్టేక్ జరుగుతుందా? ఏం జరుగుతుంది సార్ అసలు? మిస్టేక్ జరగట్లేదు, ఏమీ జరగట్లేదు. జన్మలో ఉన్నటువంటి హావభావాలను అర్థం చేసుకుని ఓకే గవర్నమెంటు ఎప్పటికప్పుడు వాళ్ళ స్ట్రాటజీలను మార్చుకుంటూ ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి భయపడో, జగన్మోహన్ రెడ్డి యొక్క దాటికి తట్టుకోలేకో, లేకపోతే ప్లానింగ్ మిస్ అయ్యో కాదు. అనేక రాష్ట్రం అంటే ముఖ్యమంత్రి గారు అంటే అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఆ అంశాలతో పాటే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక సబ్జెక్ట్ని ఎత్తుకుంటా ఉండి వెళుతూ ఉన్నాడు. ఆయనకి ఎట్లాగూ ఏ పని లేదు, 2 సంవత్సరాలు బయటికి రాలా. ఏమంటారు? ఇప్పుడు సిదిల్రి అప్పలరాజు విషయం కూడా మరి ప్రభుత్వం సాల్వ్ చేసిందంటారా? వాళ్ళ అబ్బాయి మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చేస్తే ఒక గొర్రెల కాపరి చనిపోతే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటారని మాట్లాడుతున్నాడు ఆయన. బాధ్యత గల ఒక నాయకుడిగా మాట్లాడవలసినటువంటి మాటేనా? ఆ కుటుంబానికి ఈ నెల పరామర్శించాడా? కనీసం గుద్దినటువంటి వాడిని పరామర్శించాడు. అవును. ఎవరైతే సఫర్ అయ్యాడో, ఎవరైతే భూమి మీద లేకుండా పోయాడో, ఎవరైతే వాళ్ళ కుటుంబానికి కన్నీళ్ళు మిగిల్చి వెళ్ళిపోయాడో ఆ కుటుంబాన్ని పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి నోరు రాలేదా? వాళ్ళ పార్టీకి ఆ ముందు చూపు లేదా అని అడుగుతున్నా.
ఏదో ఆయన ఏదో ఎదరెళ్తూ ఉంటే మేము నమ్మాలేదో రిజాల్వ్ చేసుకుంటాం. ఏంటి ఇష్యూలు రిజాల్వ్ చేసింది? ఆయన మాట్లాడకపోయినా దినచర్యలో భాగంగా అన్ని కార్యక్రమాలు మాకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఎజెండా ప్రకారం చేసుకుంటా వెళ్తున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి మేము సాల్వ్ చేస్తున్నాం అనేది మీ ఫీల్. అది ఓకే, వాళ్ళు ఇస్తున్నట్టు పేలరీ వైఎస్ఆర్ పార్టీ, అంతే తప్ప అలాంటిది ఏమీ కాదు. సార్, కోర్టులో నడుస్తున్న ఒక కేసుకు సంబంధించి మీరు చాలా బలంగా పోరాడుతూ ఉన్నారు. మీరు కానీ, ఎంపీ గారు కానీ, చంటి గారు కానీ, అటు కామినేని గారు కానీ ప్రజలకు న్యాయం జరగాలనే దానిపైనే ఎక్కువ పోరాడుతూ ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ కోర్టు కేసు అటు జరిగినా ఇటు జరిగినా సరే ప్రజల వైపుకి న్యాయం చేయడానికి మీ నలుగురు కానీ, ఎస్పెషల్లీ మీరు కానీ ఎలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు సార్? అసలు 100% సుప్రీంకోర్టు తప్పనిసరిగా ప్రజలకు అనుకూలంగా తీర్పిస్తుంది. అంటే దాని ఉద్దేశం ప్రజలకు అనుకూలంగా తీర్పు ఇస్తుంది అనే విషయం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇక్కడున్నటువంటి పక్షులు అంత ఇంపార్టెంటో మనుషులు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మేము అడుగుతున్నది, ఏమైతే కొట్టేసినటువంటి సొసైటీలు ఉన్నాయో, ఎవరైతే జిరాయితీదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాం. ఓకే, కాబట్టి మేము అడిగేది న్యాయబద్ధమైనది. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదగిందే మేము అడిగాం. కాబట్టి తప్పనిసరిగా మేము సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం. ఓకే సార్, ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ నియోజకవర్గ ప్రజలకి ఎన్నికలకు వెళ్ళే ముందు కొన్ని హామీలు ఇస్తూ ఉంటారు. సో మీరు కూడా ఏదో ఒకటి ఇచ్చే ఉంటారు. మీరు చేసిన వాటిల్లో నేను దీంతో సాటిస్ఫై అయ్యాను అనేది మీకు అనిపిస్తుంది సార్ ప్రజెంట్? 100% అనిపిస్తూ ఉంది. ఏదైతే ఆడబిడ్డ నిధి, యువతకి నిరుద్యోగ భృతి, ఈ 2 సమస్యలే ఉన్నాయి. నిరుద్యోగ భృతి అనేది 20 లక్షల ఉద్యోగాల కోసం మా యువ నాయకులు కాలికి బల్పం కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. అనేక కంపెనీలని, కొత్త ప్రాజెక్ట్స్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఆ 20 లక్షల ఉద్యోగాలు కనుక మేము సమకూర్చగలిగినప్పుడు నిరుద్యోగ భృతి అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆ దిశగా ప్రభుత్వం ముందు అడుగేస్తూ ఉంది. ఇంకొకటి, ఆడబిడ్డ నిధి అనేది ఆర్థిక సమస్యల వల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంతా మీ అందరికి కూడా తెలుసు. దేనికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాము ప్రాధాన్యత క్రమంలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. కొద్దిగా కాలు కూడ తీసుకున్న తర్వాత, ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుని ఆడబిడ్డ నిధిని కూడా ఇచ్చి మేము ఇచ్చినటువంటి సూపర్ 6ని సూపర్ 6 లాగా అమలు చేశామని చెప్పించగలుగుతాం, ప్రజలను మెప్పించగలుగుతాం అనే నమ్మకం మాకుంది. సార్, ఇప్పుడు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం పైన, అలాగే ప్రజలపైన కొంత ఆర్థిక భారం పడుతుందని చాలామంది పొలిటికల్ అనలిస్టులు కానీ, ఆర్థికవేత్తలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ఈరోజు కోర్టులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఈ ఉచితాల పైన అని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ దీనిపైన? అసలు మీ అభిప్రాయం ఏంటి? నేనేమీ చెప్పను. ఇది పార్టీ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం. పార్టీ తీసుకునే నిర్ణయాన్ని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని, నేను ఆఫ్టర్ ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిని. ఓకే, నన్ను లిటిగేషన్లోకి లాగొద్దు. ఛానల్ లిటిగేషన్లో ఇరుక్కున్నాను. అది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే, మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే, మా కూటమి ఏది తీసుకుంటే దాని ప్రకారం ఎదరబోయే మనిషినే తప్ప నేను అంతర్గతంగా నేను పార్టీని కానీ, గవర్నమెంట్ని కానీ, ఇంకొకరిని కానీ తప్పుపట్టే మనిషిని కాను. సార్, ఇక్కడ ప్రభాకర్ గారు ప్రజల కోసం ఏదైనా చేసే వ్యక్తి. నిజంగానే ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే సెక్యూరిటీ కానీ, డ్రైవర్ కానీ వీళ్ళందరూ అక్కర్లేదు. బండి ఉంటే బండి వేసుకెళ్తారు, సైకిల్ ఉంటే సైకిల్ వేసుకెళ్తారు, స్కూటీ ఉంటే స్కూటీ వేసుకెళ్తారు. ఈ విధంగా చెప్తారు, రకరకాలుగా చెప్తున్నారు కాన్స్టిట్యూన్సీలో ప్రజలు. బట్ భవిష్యత్తులో వీళ్ళందరి కోసం బలంగా ఏదైనా నేను ఇది చేయాలి, నేను ఉన్నంత కాలంలోనే దీన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్లాలనే ఏదైనా మనసులో ఉందా సార్ మీకు? బండి అన్నారు, ఏదో సైకిల్ అన్నారు, స్కూటర్ అన్నారు, అక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారండి? కాదు సార్, అంటే చాలా బలంగా ఈయన అన్నీ చేస్తారని చెప్తున్నారు. చాలా పెద్ద ఇష్యూ నేను తీసుకొని, లేదంటే వీళ్ళ కోసం ఏదైనా పెద్ద ప్రాజెక్టు నేను ఇది చేయాలి అనే తపన మీకు ఉంది అంటే ఎప్పుడు ప్రజల్లోనే ఉండే మీరు? నాకేమీ కొత్తగా తీసుకొచ్చి
మా నియోజకవర్గం ఏమి విడిపోలేదు. ఉమ్. కొత్త రాజధాని కట్టడానికి నాకు 3 మండలాల్లో బ్రహ్మాండమైనటువంటి వాటర్ సోర్స్ ఉంది. ఉమ్. కృష్ణా డెల్టాకి టైలాండ్ నేను, గోదావరి డెల్టాకి టైలాండ్ నేను. ఓకే. ఈరోజు నాగార్జున సాగర్ వేంపాడు మేజర్ కెనాల్కి కూడా టైలాండ్ దెందులూరు. ఓకే. మరి ఇన్ని టైలాండ్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని రాబోయే రోజుల్లో ఉమ్. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో దాని మొదట ఆయకట్టు దెందులూరు నియోజకవర్గం వచ్చే విధంగా ఉమ్. ప్రయత్నం చేసి మా కాన్స్టిట్యున్సీని ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం సుభిక్షంగా ఉండే విధంగా ఉమ్. చేయాలని అనుకుంటున్నాను. తప్పనిసరిగా అది సాధ్యపడుతుందని నేను భావిస్తాను. సార్, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ లిటిగేషన్ మాత్రం కాదు, ప్రజల్లో కానీ కొంతమంది పొలిటికల్ అనలిస్ట్లో కానీ ఒక చర్చ జరుగుతుంది. 2027 ఎండింగ్లోనో 28లోనో లోకేష్ బాబు గారిని సీఎం చేయాలని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అభిప్రాయం అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు మీలాంటి మీడియా మిత్రులు, సార్ మేము పనిలోనే ఉంటాం సార్, ఖాళీగా అయితే లేదు మేము. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఏదో ఒక ఇష్యూ మీకు కావాలి కాబట్టి బ్యానర్ ఐటమ్ ఓకే, మీ మసాలా కోసం, మీకు రేటింగ్ కోసం ఓకే, రకరకాల ఇష్యూస్ని తీసుకొస్తూ ఉంటారు. వాటన్నింటికి సమాధానాలు నా దగ్గర దొరకనటువంటి ప్రశ్నలకి నన్ను సమాధానం చెప్పమని నేను మా వాళ్ళందరూ అంటున్నారు. ఎవరైతే అంటున్నారో వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళతో మీరు మాట్లాడి కనుక్కుంటే సార్ మీ అభిప్రాయం తెలియజేయండి. కరెక్ట్గా వస్తుంది. దేనికైనా కాలమే పరిష్కారం చేస్తుంది, కాలమే సుప్రీం, కాలమే నిర్ణయిస్తుంది. నాకు లోకేష్ బాబు గారు ఉన్నా, చంద్రబాబు గారు ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, బాలకృష్ణ గారు ఉన్నా, ఎవరున్నా వాళ్ళంతా ఒక తానులో గుడ్లే. మాలో మేము ఏం చేయాలనేది మా ఇంటర్నల్గా మా పార్టీ అధిష్టానం ఉంది, మా కూటమికి సుప్రీం ఉన్నారు, మా కూటమి నాయకులు దాన్ని నిర్ణయిస్తారు తప్ప ప్రభాకర్ ఏం చెప్తాడు? ఊరికి ప్రభాకర్ని ఏదో తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఏదో చేసి ఏం లేదు సార్, అసలు అభిప్రాయం గురించి అడిగారు అంతే. నాకే అభిప్రాయం లేదు, నాకే అభిప్రాయం లేదు. కూటమి చాలా కంఫర్ట్గా ఉంది, కూటమి చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో తిరుగు లేకుండా ఉంది. అది అట్లా ఎన్నాళ్ళు వెళ్తే అన్నాళ్ళు ఈ రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుద్దని నా కోరిక, నా ఆకాంక్ష. సార్, పెన్షన్ల విషయం గురించి ఒకటి అడుగుతారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పెన్షన్లు తీసేసారని చెప్పేసి పదే పదే ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతుంది. అంటే మీ దగ్గర కూడా కొన్ని పెన్షన్లు తీసేశారు అన్నట్లుగా చెప్తా ఉన్నారు. నిజమేనా సార్? కొత్త పెన్షన్లు ఏమైనా ఇచ్చారా? ఇంకా పెన్షన్లు ఎవరైతే ఇనెలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తీసేసి ఉండొచ్చు. ఓకే. ఎలిజిబుల్ పర్సన్కి ఎవరికైనా అన్యాయం జరిగింది, నాకు అర్హత ఉంది, నాకు పెన్షన్ తీశాడు కూటమి నాయకుడు, కూటమి ఎమ్మెల్యే, ఓకే, కూటమికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి అధికారులు అని ఎవరినైనా ఒక్కరిని తీసుకుని వచ్చి మీ మీడియా ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళకి 10 రెట్లు పెనాల్టీగా నా జేబులో పెట్టుకుని ఇస్తా. దాన్ని పెనాల్టీగా భావించి 10 రెట్లు యాడ్ చేసి వాళ్ళకు ఇప్పుడు దాకా నష్టపోయిన దానికి ఆ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీకు ఏమైనా బహిరంగంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవడైనా అనర్హుడికి పోతే నేనేం సమాధానం చెప్పలేను, కానీ అర్హుడికి పోయి ఉంటే మీ దృష్టికి వచ్చి ఉంటే పట్టరండి. నా నియోజకవర్గం, మీ కాన్స్టిట్యున్సీ. ఎస్ సార్, ఫైనల్లీ ఈ రాష్ట్రానికి నేను ప్రతినిధిని కాదు కదా, మీ కాన్స్టిట్యున్సీ వరకు మాత్రం. ఎస్, నేను అడిగేది నా కాన్స్టిట్యున్సీ వరకే అడుగుతాను. మీరు మీ దగ్గర కూడా తీశారు అన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. తీసి ఉండొచ్చు, నేను మీ మాట కూడా కాదనలేను, కానీ అర్హుడు అనేవాడు ఏ ఒక్కడికి తీయలేదు. ఓకే. వాడు ఇనెలిజిబుల్ అయి ఉండి ఇప్పుడు వరకు పందికొక్కులాగా ప్రభుత్వం సొమ్ముని మింగుతూ ఉంటే తీసి ఉండొచ్చు. సార్, అంటే నిన్న నేను మన పామర నియోజకవర్గం కుమార్ రాజా గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ కొంత రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే 500 మంది దాదాపుగా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పెన్షన్లు పొందుతున్నారు. అది దివ్యాంగులైనా సరే, ఎవరైనా సరే. బట్ అలాంటి కేసెస్ ఏమన్నా మీ దగ్గర బయటపడ్డాయి సార్? పడ్డాయి. మీకు కూడా అదే చెప్తున్నాను. కొన్ని కేసెస్ పడినాయి, కొన్ని కేసెస్కి నోటీసులు ఇచ్చారు, కొన్ని కేసెస్ తీసేశారు, ఇంకా కొన్ని తీయబోతున్నారు. అవన్నీ
దాని పని ఈ డిపార్ట్మెంట్ దాని పని అది చేస్తుంది. అంతే తప్ప పొలిటికల్గా తీసేయడం కాదు. సరే సార్, ఇక నేను అందుకే చెప్పా, ఏ ఒక్కడైనా అర్హుడనే వాడికి నష్టం జరిగితే 10 రెట్లు వాడికి అడిషనల్గా ఇస్తానని చెప్తాను. ఒక్కడికి అన్యాయం జరిగింది, ధర్మం వాడికి పెన్షన్ తీసుకుంటాం, వాడిని ఉద్దేశపూర్వకంగా అధికారులు తప్పించారు, ఓకే, లేకపోతే కూటమి నాయకులు తప్పించారు అనేటువంటి అపవాదు ఉంటే గొడ్డల పార్టీ వాళ్ళని చెప్పండి. మీరు వాళ్ళకి గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. రాష్ట్రంలో గొడ్డల పార్టీ లేదు కదా సార్, ఏది వైసీపీ ఉంది, బీజేపీ ఏదుందో గొడ్డల పార్టీ అది మీకే తెలియాలి. ఆ గొడ్డల పార్టీ ఏదో ఆ గొడ్డల పార్టీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళ నాయకులకు చెప్పండి. ఒక్కడికైనా అర్హుడిని కనుక కళ్ళెం నిలబెట్టిస్తే 10 రెట్లు ఇచ్చి క్షమాపణ అడుగుతాను అంటున్నారు వాళ్ళు. ఏమన్నా మీ దగ్గర అటువంటి ఛాలెంజ్ని తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి అడగండి. ఓకే సార్, అర్హుడు అనేవాడిని. ఓకే సార్, ఫైనల్లీ వచ్చేవాడిని తీస్తాం అనేది కామన్, అటు తినేస్తుండే. ఓకే సార్, అంటే ఇది కూడా కాంట్రవర్సీ కాదు, క్యాజువల్గా అడుగుతున్నాను. మంత్రి పదవి గురించి ఏమైనా ఒపీనియన్ ఉందా మీకు? అంటే ఇప్పటి వరకు చాలా సీనియర్ మీరు. నాకేమీ ఒపీనియన్ లేదు, నేను సీనియర్ అని నేనేమి. సరే వద్దా సార్ మంత్రి పదవి వద్దా మీకు? నాకు అవసరం లేదు. చాలా మంది మంత్రి పదవి కోరుకుంటారు. చాలా కంఫర్ట్ గా ఉన్నా, నాకు అవసరం లేదు. నేను మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎడిషనల్ ఏమి లేదు. నాకు ఆ గౌరవం వందనాలు అక్కర్లా. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.